అందుకు స్ట్రైక్ చేస్తున్నారా? నేను అన్న దాంట్లో తప్పేముంది అభి? మనకు వండి పెట్టడం తప్ప వీళ్ళకి వేరే పనేముంది? మనం బయట కష్టపడి డబ్బులు సంపాదించి ఇస్తుంటే వీళ్ళు ఖర్చు పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు. అవునవును, వేలకు వేలు షాపింగ్ చేసి డబ్బులన్నీ తగలేస్తున్నారు. కష్టం మనది, జల్సా వీళ్ళది. చిల్లు మనకి, బిల్లు వీళ్ళకి. మన కష్టం వీళ్ళ కష్టం ఒకటేనా అభి? మన ఆఫీస్లో ఎంత కష్టపడుతున్నాం, వీళ్ళు ఇంట్లో ఉండి ఏం కష్టపడుతున్నారు? అవును, మనం చేసే పని వీళ్ళు ఒక్కరోజు కూడా చేయలేరన్నయ్య. అసలు మనం లేకపోతే వీళ్ళకి బ్రతుకులేదు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ మగాళ్ళకి మా ఆడవాళ్ళకి మధ్య యుద్ధం బన్నీ. నేను కూడా డాడీ వైపే ఉంటాను. రే, మ్యాటర్ ఏంటో తెలుసుకోకుండా అటువైపు వెళ్తానంటావేంట్రా? మ్యాటర్ ఏదైనా సరే నేను మగాన్నే, నేను మగవాళ్ళ వైపే ఉంటాను. వెరీ గుడ్ బన్నీ. మేము మా మమ్మీ వైపే ఉంటాం. నేను కూడా. ఇప్పుడేంటి, మీరందరూ గ్రేట్ అని మేము ఒప్పుకోవాలా? మీరు ఒప్పుకునేదేంటి? మేమే గ్రేటు. మేం చేసే పనులు మీరు చేయగలరా? మేం చేసే పనులు మీరు చేయగలరా? అయితే ఆఫీస్కి వెళ్ళి మా పనులు చేయండి. కాదు, మీరు మా కష్టాన్ని కించపరిచారు కాబట్టి మా పనులు మీరు చేయాలి. మీ పనులంటే? మేమింట్లో ఏ పని చేస్తామో ఆ పనులు. మేం మగవాళ్ళం, ఇంటి పని ఎలా చేస్తాం? మావి కూడా ఒక పనులేనా అని చీపుగా మాట్లాడారు కదా. మా పనులు చేసి చూపించండి. నేను చేస్తే ముందు చెయ్యండి రా, చూస్తాం. చెయ్యలేకపోతే మాకు సారీ చెప్పండి. అప్పటి వరకు మేము ధర్నా చేస్తూనే ఉంటాం. అనే అఖిల్ బన్నీ ఇట్రండి. ఏం చేద్దామనయా? ఇంత దాకా వచ్చాక వెనకడుగు వేస్తే మన పరువు పోతుంది అభి. అవునన్నయ్య, మన పని వాళ్ళు చేయడం కష్టం గాని వాళ్ళ పని మనం చేయలేమా? ఈజీగా చేసిస్తాం బాబాయ్, చిట్కలో చేసిస్తాం. షూర్? షూర్ షూర్. ఓకే. ఏం నిర్ణయించుకున్నారు? మీ ఛాలెంజ్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. మీరు చేసే పనులన్నీ మేము చేస్తాం, చేసి మేము గ్రేట్ మీరు అనిపించుకుంటాం. చెయ్యలేకపోతే మేమే గ్రేట్ అని ఒప్పుకొని మాకు సారీ చెప్పాలి. మేం సారీ చెప్పం, మీ పనులు చేసి చప్పట్లు కొట్టించుకుంటాం. మేమేం చేయాలో చెప్పండి, చిట్టికలో సెకండ్స్ లో చేసేస్తాం. బస్తీ మే సవాల్. సెంటర్ లో లెఫ్ట్ లెగ్ పెట్టి ఎంటర్ గా బ్రదరు. ఇంటి పని, వంట పని, అంట్ల పని అన్నీ చేయాలి. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మా ఆడవాళ్ళు ఏ ఏ పనులు చేస్తారో ఆ పనులన్నీ మీరే చేయాలి. చేస్తాం. మీ అందరికంటే బాగా చేస్తాం. ఇప్పుడు మేము ఏం చేయాలో ఒక లిస్ట్ ఇవ్వండి. ఓకే అనయ్య, లెట్స్ చేంజ్ ద గెటప్.
ఏంటి బాబు ఈ అవతారం? ఇలాంటి పనులు చేసేటప్పుడు ఈ గెటప్లోనే ఉండాలమ్మా. ఊరికే మాటలు చెప్పడం కాదు మరిది గారు, పనులు కూడా చెయ్యాలి. ఆ పనులేంటో చెప్పండి. ఇల్లుడ్చి తడి బట్ట పెట్టాలి. ఆ బట్టలు ఉతికి ఆరేయాలి. ఎంగిలి పాత్రలు కడగాలి. మాకు టీ కాఫీలు ఇవ్వాలి. టిఫిన్ కూడా చేసి పెట్టాలి. ఇల్లంతా నీట్గా సర్దాలి. ఆరిన బట్టల్ని ఇస్త్రీ చేసి పెట్టాలి. మళ్ళీ పాత్రలు కడగాలి, లంచ్ చేయాలి. బెడ్రూమ్ లో బెడ్షీట్స్, పిల్లో కవర్స్, కర్టెన్స్ అన్ని మార్చాలి. ఈవినింగ్ అందరికి స్నాక్స్ చేసి పెట్టాలి. ఇవి ఒక్కరోజు చేసే పనులా లేక సంవత్సరం మొత్తం చేసే పనులా? ఒక్కరోజు పనులే మరిది గారు. ఒక్క రోజులో ఇన్ని పనులుంటాయా? అనే ఇన్ని పనులుంటాయని తెలియక ఇదిగో ఇడి వల్ల అనవసరంగా కమిట్ అయ్యాం. చేయలేకపోతే మేమే గ్రేట్ అని ఒప్పుకోండి. మాకు సారీ చెప్పండి. ఫస్ట్ ఏం చేయాలో చెప్పండి. బట్టలు ఉతకాలి. అంతే, నేను చిన్న పిల్లాన్ని కదా బాబాయ్, బట్టలు ఎలా ఉతకగలను? అనే నువ్వు బట్టలు ఉతికేసే. ఓకే, నెక్స్ట్. ఇల్లు ఊడ్చి తడి బట్ట పెట్టాలి. చీపిరి కట్టంత హైట్ కూడా ఉండను బాబాయ్, నేను ఎలా ఇల్లు ఊడవగలను బాబాయ్? ఓకే, నేనే ఊడుస్తాను. నెక్స్ట్. ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు పెట్టాలి. బన్నీ ముగ్గే కదా, పెట్టేసే. ఓకే డాడీ. ఓకే. అంట్లు కూడా తోమాలి. ఓహో, అంతేగా అంతేగా నేనేగా అంతేగా? నేనే అంట్లు తోముతాను. సరే, వెళ్ళి మీ పనులు మొదలు పెట్టండి. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళండి. హలో మగ మహారాజు గారు. ఏంటి బానిస భార్య గారు? వాషింగ్ మిషన్ లో బట్టలు వాష్ చేద్దాం అనుకున్నారా? ఎస్, ఆఫ్ కోర్స్. అది పాడైపోయింది బాబు, చేతులతోనే ఉతకాలి. ఏంటి, దీన్ని ఇంకా రిపేర్ చేయించలేదా? రిపేర్ చేయించమని రోజు అడుగుతుంటే తమరు పోస్ట్ పోన్ చేస్తున్నారు. నా నిర్లక్ష్యమే నా మెడకు చుట్టుకుందా? ఏం పర్లేదు, ఈ కొన్ని బట్టలే కదా, ఆడుతూ పాడుతూ ఉతికేస్తాను. ఆహా, ఆడవాళ్ళ మండి మేము, నీ రెండు కళ్ళ మండి మేము,